అసలు జీవితం అనేది విశిష్టమైనది. ప్రతి జీవికి జీవితం అనేది చాలా విశిష్టమైనది. చాలా ఇంపార్టెంట్. అండ్ మనందరికి తెలుసు జీవితం చాలా తాత్కాలికమైనది. ఎన్నాళ్ళు బతుకుతామో, ఎన్నేళ్ళు బతుకుతామో మనకే తెలీదు. అండ్ ఖచ్చితంగా మనం చెప్పగలం జీవితం ఎవరికీ శాశ్వతం కాదు అని చెప్పి. ఇటువంటప్పుడు మనకిష్టమైనట్లు మనం బతికితే సరిపోద్ది గదా! మనకేది ప్యాషన్? మనం ఏం తినాలనుకుంటున్నాం? ఎలా ఉండాలనుకుంటున్నాం? ఏ కలర్ మనకిష్టం? దగ్గర నుంచి పెద్ద పెద్ద అంశాల వరకు మనం ఏం చూడాలనుకుంటున్నాం? అసలు మన మనసెక్కడుంది? మనకు తెలుసు కదా! మన కాన్‌సైన్స్‌లో, మన అంతరాత్మలో మన మనసెక్కడుంది? మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇన్ని తెలిసినప్పుడు మన లైఫ్ మనమే బతకాలి కదా! అందరి కోసం బతుకుతాం. ఇతరుల లైఫ్ కూడా మనమే బతికేస్తాం. వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? మనం ఇలా మనలాగా ఉంటే ప్రపంచం మనల్ని యాక్సెప్ట్ చేస్తదా లేదా? ఇలా చాలా క్వెషన్స్ చేస్తూ, ఇలా చాలా అనుమానాలు పడుతూ జీవితాంతం గడిపేస్తాం.